సొసైటీలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే భార్యల చేతిలో బలైపోతున్న భర్తలు. గృహహింస ఎదుర్కొంటున్నా బయటకు చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్న పురుష పుంగవులు. వాళ్ళ కష్టాలకు పరిష్కారమే లేదా? అయినా విడాకులు అడిగితే కోర్టుకెక్కాలి, వాదించాలి, విడిపోవాలి. కానీ మొగుడిని కొట్టి కట్టేస్తారా? ఇంతలా వేధిస్తారా? మెగా కోడలు అదే పని చేసింది. ఎందుకిలా? అసలేం జరిగింది? ప్రియుడి సాయంతో భర్తను చంపేసిన భార్య. చిన్నారిని వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో లేచిపోయిన వివాహిత. భర్తతో ఉంటూనే మరొక వ్యక్తితో అక్రమ సంబంధం. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ ఉండే వార్తలు ఇవే. మహిళలపై ఎప్పటి నుంచో అరాచకాలు జరుగుతుండటంతో అదంతా కామన్ అన్నట్లు మారిపోయింది. ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు హోరెత్తిపోతున్నాయి. మహిళలకు అండగా మహిళా సంఘాలున్నాయి, సపోర్ట్ చేసే చట్టాలున్నాయి. మరి మగవారి కోసం నిలిచేదెవరు? వీళ్ల కోసమే భార్యా బాధిత సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇదే కాన్సెప్ట్లో తెరకెక్కింది సతీ లీలావతి. మెగా కోడలు లావణ్య ప్రధాన పాత్రలు నటిస్తోంది. లావణ్యకు జంటగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించాడు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ పతాకంపై నాగమోహన్ నిర్మిస్తున్నారు. భీమిలి కబడ్డీ SMS ఫేమ్ తాత్రేని సత్య దర్శకుడు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. సతీ లీలావతి టీజర్ ఆరంభం ఎంత సంబరంగా మొదలైందంటే లావణ్య దేవ్ మోహన్ పెళ్లి సన్నివేశంతో టీజర్ ప్రారంభమైంది. ఆ వెంటనే ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. హ్యాపీగా లేనప్పుడు విడిపోవటమే బెటర్ అనిపిస్తోందని దేవ్ మోహన్ అంటాడు. అప్పటి వరకు అందంగా కూల్గా కనిపించిన లావణ్య ఉన్నట్లుండి విశ్వరూపం చూపిస్తుంది. దేవ్ మోహన్ను కుర్చీ కట్టేస్తుంది. లీలా నన్ను కొట్టావా అని అమాయకంగా దేవ్ అడిగితే ఏం డౌటా అని లావణ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అదిరింది. భర్తను భార్య బుతి కారేసిన సీన్స్ తో పాటు వీటిని గణేష్, సప్తగిరి, రాజేంద్రన్ కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. 5 రూపాయల పెన్నే కదా అని తక్కువగా చూడొద్దు. 5 కోట్ల చెక్ పైన కూడా అదే పెన్నుతో సంతకం పెట్టాలని దేవంటే. ఏదైనా ఆయిలే కదా అని బెంజ్ కార్లో కోకోనట్ ఆయిల్ పోయలేం కదా అని పంచ్ డైలాగ్ బాగుంది. కొత్త జంట భార్యాభర్త మధ్య మనస్పర్ధలతో పాటు అనుబంధాన్ని ఏడుపులతో కాకుండా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారని అర్థమవుతోంది. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సతీ లీలావతి ఉండబోతోందని మేకర్లు చెబుతున్నారు. పైగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి నుంచి నటించిన ఫస్ట్ మూవీ ఇదే. టీజర్ ఆద్యంతం ఫన్నీగా సాగింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా ఉంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ లావణ్య నటనకు చిన్న బ్రేక్ తీసుకున్నట్లే. ఎందుకంటే త్వరలో తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఈ సంతోషంలో ఉన్నారు వరుణ్, లావణ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.